బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం సాధనాకి. సాధన స్కూల్ ఉంది కదండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు వెళ్తూ ఉంటాను కదా. సో ఈరోజు శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చేస్తున్నారన్నమాట, అందుకని వెళ్తున్నాను. చాలా రోజులైంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి. సో ఒకసారి వెళ్ళి అందరినీ కలిసి మంచిగా పిల్లలందరికీ ఒకసారి హాయ్ చెప్పి వద్దాము అని చెప్పి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ పిల్లలందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారు, నన్ను గుర్తుపెట్టుకొని నాతో వచ్చి పలకరించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో వీణని రమ్మన్నాను, ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పి లెట్స్ గో, అక్కడికి వెళ్ళిపోదాం. రోజు క్లౌడీగానే ఉంటుంది, కానీ ఈరోజు ఫుల్ ఎండగా ఉంది. ఇట్లా కళ్ళే తెరుచుకోవట్లేదు అన్నమాట, నాకు అంత ఎండగా అనిపిస్తుంది ఈరోజు. వచ్చేసాం ఎల్లో వేసుకున్నారు అందరూ, మనకు తెలియక మనం ఏమో వేసుకొని వచ్చినాం. పడ్డారా ఇక్కడ? మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అన్ని అరేంజ్ చేసేసి ఉన్నాయన్నమాట. అండ్ స్వామివారికి అమ్మవారికి పసుపు దంచి హల్దీ లాగా అనమాట, అందుకని అందరూ కూడా ఎల్లోలు వేసుకొని వచ్చారనమాట. మాకు ఆ విషయం తెలియదు, సో అందుకని మేము నార్మల్ కలర్స్లో ఏదో శారీ కట్టుకొని వెళ్ళిపోయాము. బట్ అందరినీ మంచిగా ఇట్లాగా ఎల్లో డ్రెస్సింగ్లో అట్లాగా చూస్తే భలే బాగా అనిపించింది. అర్రే ముందు తెలుసుంటే మనం కూడా ఎల్లో వేసుకొని వెళ్ళే వాళ్ళం కదా అని అనుకున్నాం అనమాట, నేను వీణ. సో ఇక్కడ స్వామివారికి అమ్మవారికి మంచిగా స్నానం లాగా చేయించారు, మొత్తం ఫ్లవర్స్ అవన్నీ వేసి వాటర్ తోటి ఇలా జల్లెల్లాగా పెట్టి చేశారు. నెక్స్ట్ ఇంకా స్వామివారిని అమ్మవారిని తీసుకొని మనకి లోపలే ఒక చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట, దానిలోనే ఒక స్టేజ్ లాగా కట్టారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కళ్యాణం రేపు చేస్తారన్నమాట. ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయడం, శ్రీరామనవమి ముందు రోజు అనమాట ఇది ఈ కార్యక్రమం అంతా. సో అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా చేశారు అన్నీ కూడాను. ఈరోజు థర్స్డే కదా, సో ఇక్కడ సాయిబాబాది ఇలాగా టెంపుల్ ఉంటుంది అన్నమాట, చిన్నది మనకి లోపలనే. మధ్యాహ్నం టైం కదా కరెక్ట్గా, అందుకని మధ్యాహ్నం హారతి చదువుదామని అందరం ఇలాగా బుక్స్ తీసుకున్నాము, హారతి చదువుతాం. హల్దీకి అంతా ఇక్కడ ఇలా రెడీ చేశారు, మంచిగా పసుపు కొమ్మలు అవి పెట్టి అన్ని బ్యాంగిల్స్ కోసం బిసురాయి పసుపు దంచడానికి అన్నీ ఇలా రెడీ చేశారు అన్నమాట ఇక్కడ. ఇంకా పిల్లలందరినీ కూడా ఎల్లో కలర్ వేసి రెడీ చేశారనమాట. పిల్లలందరూ కూడా భలే ముద్దుగా ఉన్నారు, అందరూ ఒకేలాగా. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయడం అనేది కూడా చాలా పెద్ద టాస్కే, వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయరు కదా. సో వాళ్ళని రెడీ చేసి వాళ్ళని మంచిగా ముస్తాబు చేసి అందరినీ ఇట్లా తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఉంటారు. అంటే ఇదనే కాదండి, మీరు చూసినట్లయితే ప్రతి ఫెస్టివల్ని కూడా ఆ పిల్లలు కూడా అందరూ మంచిగా చేసేలాగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి డెకరేషన్ దగ్గర నుంచి
అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నిట్లో కూడా ఆ పిల్లల్ని, అక్కడ వర్క్ చేసే టీచర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళలో ఇంకా మంచిగా ఉత్సాహం అవన్నీ వస్తాయి అండ్ వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి అని అనిపిస్తుంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకోవడానికే ఎంతో ఓపిక కావాలి అని అనుకుంటాము, ఇంకా ఇక్కడ వీళ్ళందరితోటి చేయించడానికి అంతకు 100 రెట్లు ఓపిక కావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసి అన్ని ప్లాన్ చేసి మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేస్తారు. సంక్రాంతి, హోలీ, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తారన్నమాట. ఏ ఫెస్టివల్ కుదిరితే ఆ ఫెస్టివల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈసారి సంక్రాంతికి వెళ్ళడం కుదరలేదు. సో ఇప్పుడు శ్రీరామనవమికి పండగ రోజు కుదరదు అని చెప్పి ముందు రోజే ఇంకా అందరినీ కూడా పిలిచారు. సో అందరికీ లంచ్ ఏర్పాట్లు కూడా చేశారనమాట. అక్కడే మెహందీ ఇవన్నీ కూడా పెట్టారు, అంటే హల్దీ, మెహందీ ఇవన్నీ స్వామివారికి అమ్మవారికి లాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా గోరింటాకు పెట్టారు. పిల్లలందరూ కూడా అందరూ పెట్టుకోరు కదా, కొంతమంది పెట్టుకుంటారు. సో ఆ పిల్లలందరికీ కూడా పెట్టారన్నమాట. కొంతమంది అయితే మధ్యలో నీట్గా ఉంచుకున్నారు, చూడు చూడు అని మళ్ళీ మళ్ళీ చూపిస్తా ఉన్నారన్నమాట. భలే వాళ్ళ చేతులు ముద్దు ముద్దుగా వాళ్ళందరినీ చూస్తే భలే బాగా అనిపించింది. మెహందీని కూడా మంచి నీట్గా ఉంచుకున్నారు చెరుపుకోకుండా. వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ కోసం ఇట్లా బ్యాంగిల్స్ అరేంజ్ చేశారు. 2 బుట్టల నిండా బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. మట్టి గాజులు మొత్తం అన్ని రకాల కలర్స్ అండ్ అన్ని సైజులు, సో దట్ ఎవరికి ప్రాబ్లం రాకుండా, అంటే డిఫరెంట్ సైజులు ఉంటాయి కదా, సో అలాగా అన్ని కలర్స్ మొత్తం 2 బుట్టల నిండా తీసుకొచ్చారు. ఇంకా మాకు కూడా వేశారన్నమాట. ఒక చేతికి మెహందీ అప్పుడే పెట్టుకునేసరికి ఇంకొక చేతికి వేయించుకున్నాను. ఇద్దరికి అదే అయింది, నాకు వీణకు ఇద్దరు ఒక్కొక్క చేయి మెహందీ పెట్టించుకున్నాం అనమాట. సో మా ఇద్దరికి కూడా మంచిగా బ్యాంగిల్స్ వేశారు. ఇంకా అందరం కలిసి మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నాం అనమాట. అక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగుంటారు, చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళందరినీ కూడా కలవడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, పువ్వులు అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా రామయ్య కళ్యాణం కదండి, ఏర్పాట్లు అయితే ధూమ్ధామ్గా స్టార్ట్ అయినాయి. అక్కడ సాధన ఇక్కడ నాచారంలో ఉంటుందండి. స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంటుంది పైన. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకుంటే గూగుల్లో ఒకసారి కొట్టండి, సాధన స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ అని. నాచారంలో ఉంటుంది. మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీకు ఎవరికైనా వీలైతే డెఫినెట్గా అక్కడికి పిల్లల్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది కూడా, కాబట్టి మీకు ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఓ బాగుంది శాస్త్ర, చాలా బాగుంది. నువ్వేంది నాన్న కూడా పెట్టుకున్నా, ఇక బాగుందా? థ్యాంక్ యూ. ఇక్కడ వెల్కమ్ హ్యాపీ శ్రీరామ నవమి అని ఇట్లా అరేంజ్ చేశారు. ఫోటోనా దిగుదాం మనం ఇద్దరం. చూడు మరి తీస్తున్నా. అందరికి హ్యాపీ శ్రీరామ నవమి అని చెప్పు, చెప్పు హ్యాపీ చెప్పు, చెప్పు గట్టి చెప్పు, అదే హ్యాపీ శ్రీరామ నవమి అని చెప్పు. థ్యాంక్ యూ. ఇంకా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత సురేఖ మ్యామ్కి, సార్కి బాయ్ చెప్పి ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. యాక్చువల్గా వాళ్ళు చేసే ఈ మంచి అంతా వాళ్ళకి కాపాడుతుంది అని అంటారు చూడండి, అది లిటరలీ నిజమే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్య సార్కి కొంచెం హెల్త్ పాడైందనమాట. బట్ ఆయన చేసిన ఈ పుణ్యకార్యాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయనకి శ్రీరామ రక్షగా ఉండి మళ్ళీ ఆయన హెల్తీగా బయటకు వచ్చారు. లేకపోతే చాలా సివియర్గా సిక్ అయ్యారంట. ఆల్మోస్ట్ ఒక 2 months వరకు చాలా టెన్షన్ పడ్డాను అని చెప్తే నేను అదే అన్నా అనమాట, మీరు చేస్తున్న మంచి మిమ్మల్ని కాపాడుతుంది సార్ అని చెప్పి. మనం చేసే మంచి ఎక్కడికి పోదండి, ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది అంటారు చూడండి, దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇంకా అక్కడ పిల్లలందరూ కూడా మంచిగా కూర్చొని మొత్తం అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడంతా కూడా కారిడార్ లా ఉంటుంది కదా, అక్కడంతా అరేంజ్ చేశారు. అండ్ అలాగే భజన కూడా జరుగుతూ ఉంది సాయిబాబా గుడిలో. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్. ఏమైనా స్పెషల్ చూపించండి. బగారా రైస్, ఆలూ కర్రీ, ఆకుకూర పప్పు, పన్నీర్, వైట్ రైస్, రసం, రైతా, పచ్చళ్ళు, 3 types ఆఫ్ పచ్చళ్ళు. అండ్ ఇంకా స్పెషల్ ఐటమ్ కూడా ఉంది, విచ్ ఇస్ పానీపూరి. పానీపూరి ఇవన్నీ పిల్లలందరి కోసం పానీపూరి కూడా అరేంజ్ చేశారు ఈసారి.
వీళ్ళంతా ఇక్కడ పనిచేసే ఆయమాస్ అన్నమాట. అందరూ భలే ఎనర్జెటిక్ గా ఉంటారు అండ్ డాన్స్ సూపర్ గా చేస్తారు. ఈసారి డాన్స్ చేసే ఛాన్స్ దొరకలేదు కానీ భలే ఎనర్జెటిక్ గా ఉంటారు. Empowerment of persons with multiple disabilities. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వండి వీళ్ళంతా మొత్తం టీమా. ఎంతమంది వచ్చారండి? తెలుగు వాళ్ళము. ఓకే, విత్ తమిళ వాళ్ళ. ఓకే, చెన్నై నుంచి వచ్చారట వీళ్ళంతా. ఒక 15 మెంబర్సా? 24 మెంబర్సా? ఓకే ఓకే, నైస్ నైస్ అండి. బాయ్, నైస్ మీటింగ్ యూ అండి. బాయ్. చీర కట్టింది వాళ్ళ, బ్యూటిఫుల్. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. లిటరల్ గా నేను ఈ చేతికి గోరింటా పెట్టి ఒక్క చేత్తో కార్ డ్రైవ్ చేస్తున్నా అనమాట. మాత్రం నేను గేర్ మార్చునా అంటుంది. అంటే గోరింటాకు ఉంది, ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి, కొంచెం కొంచెం ఊడిపోయింది. అంటే మాది మాన్యువల్ కార్, ఆటో గేర్ కాదు. సో అందుకని గేర్ మారుస్తూ ఉండాలన్నమాట. లిటరల్గా ఒక హ్యాండ్తో ఇట్లా స్టీరింగ్ తిప్పుతూ ఇట్లా గేర్ మార్చుకుంటూ ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నా. వీణాకైతే ఆల్రెడీ వచ్చు, కాకపోతే నా కార్ కదా నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. నాకు నేర్పిస్తుంది సింగిల్ హ్యాండ్తో ఎలా డ్రైవ్ చేయాలి ఆటో గేర్ కాకపోయినా అన్నట్టు.